జగన్ గారి దగ్గర ఇప్పుడు సమీక్షా సమావేశం. ఇందులో 3 అంశాలు ప్రధానంగా ఆయన ఎదురుగుండా చెప్పే ధైర్యం ఎవరైనా చేస్తారా? నెంబర్ 1 వచ్చేటప్పటికి ఎవరైతే కార్యకర్తలకి సంబంధించి తలెత్తిన ఇబ్బందులు, అంటే పార్టీని అస్సలు పట్టించుకోరు. పార్టీనే ప్రభుత్వం అయింది, ప్రభుత్వమే పార్టీ అయింది, పార్టీ పదవులు అంతే. పార్టీ అన్నటువంటి దాన్ని వదిలేయడం వల్లనే, నిర్లక్ష్యం వల్లనే పార్టీ సంస్థాగత వైఫల్యమే దెబ్బతీసింది. ఇది ఎవరు చెప్తారు ఆయనకి? ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గొడవలు, కొత్త వాళ్ళని పెట్టడం వల్ల కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి మధ్యన వచ్చిన చిక్కులు, ఇది పరిష్కరించిన వాళ్ళు లేరు. 80 చోట్ల మార్చేశారు, కానీ ఆ మార్చినటువంటి చోట్ల కొత్త కార్యకర్తలకి పాత, అంటే కొత్త నాయకుడికి పాత కార్యకర్తలకి మధ్యన సంబంధం ఆశించినంతగా సక్సెస్ కాదు. ఆ ఫెయిల్యూర్ పెద్ద దెబ్బతీసింది. ఇది చెప్పేది ఎవరు? నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆర్థికంగా చితికిపోయారు. 2009 నుంచి మోసుకొస్తున్నారు జగన్, బోల్డ్ అంత ఖర్చు పెట్టుంటారు. అలాంటి కార్యకర్తలకి ఆర్థికంగా నిలదొక్కునే సహకారం అందించింది ఎవరు? ఈవెన్ ఇప్పటికీ బకాయిలు పడిపోయి ఉన్నారు, అన్యాయం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గురించి పట్టించుకున్న బాబు చివరిలో ఏదో కాసిన పనులు ఇచ్చారు, ఆ బిల్లులు రాలి. ఒకప్పుడు చంద్రబాబు గారు చేసిన తప్పదే, చివరిలో బిల్లులు ఇవ్వకపోవడం వల్ల చివరికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు లేక అల్లలాడిపోయారు. అప్పుడు నాయకులు దొరకల, అదే వైసీపీకి ఫెచ్చింగ్. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంది నాయకులు కార్యకర్తల దగ్గర. స్థానిక ఎన్నికలు రేపు పొద్దున్న రెఫరెండం, ఎందుకంటే వస్తాయి 2 ఏళ్ళు అనుకుందాం టోటల్గా జరిగేది, అప్పటికన్నా ప్రిపేర్ చేసుకోవాలి. అది చెప్పేది ఎవరు? నెంబర్ 3 వచ్చేటప్పటికి జనంలోకి ఎక్కువ తిరగాలి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సమీక్షిస్తున్నారు, సరే జనంలోకి వెళ్ళాలి. ఎవరైతే గాయపడ్డోళ్ళు, బాధపడ్డోళ్ళు, హాస్పిటల్ పాలైన వాళ్ళు, వీళ్ళ దగ్గరకు ఒక టీమునైనా పంపించాలి కదా. తర్వాత తను వెళ్ళాలి కదా మేజరు ఇష్యూస్ దగ్గరికి. వెళ్ళకపోతే ఎట్లాగే ఏంటి భరోసా పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి? ఇది ఆయనకి చెప్పేది ఎవరు? చూడాలి.